బిగ్ బాస్ సీజన్ 9లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఆట మరింత రసవత్తరంగా మారింది. హౌస్లోకి వైల్డ్ కార్డ్గా దువ్వాడ మాధురి, చిట్టి పికిల్స్ రమ్య వచ్చేసరికి సోషల్ మీడియా అంతా కూడా హడావిడి మొదలైంది. ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా వాళ్ళు హౌస్లో తమ ఆట తీరును కొనసాగిస్తున్నారు. మాధురి కిచెన్ చెఫ్గా ఉండగా ఫుడ్ విషయంలో మానిటర్ దివ్య హౌస్ కెప్టెన్ కళ్యాణ్తో గొడవ పెట్టుకుంది. ఆమె వెటకారపు మాటల వల్ల కళ్యాణ్, దివ్య మాధురి మీద వాదనకి దిగారు. ఆమె కూడా ఏమాత్రం తగ్గకుండా మాట్లాడారు. అయితే ఆ తర్వాత మాధురి కాస్త కళ్ళ వెంట నీళ్లు పెట్టుకుంటే తనుజ, రీతు కన్సోల్ చేశారు. ఇక మరోపక్క చిట్టి పికిల్స్ రమ్య మోక్ష హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది. నామినేషన్స్ టైంలో ఆమె డీమన్ పవన్, రీతుతో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాల్సి రాగా అందుకు ఆమె డీమన్ పవన్ని సెలెక్ట్ చేసి నామినేషన్లో ఉంచింది. దానికి రీజన్గా నీకు ఏ విషయంలో కూడా బుర్ర లేదని చెప్పింది. అతను క్లారిటీగా అడిగినా కూడా అన్ని విషయాల్లో బుర్ర లేదని అంది రమ్య. మరోపక్క కళ్యాణ్, మాధురి మధ్య డిస్కషన్ టైంలో కూడా కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడంటూ సంచలన కమెంట్స్ చేసింది. టీవీ షోలో అలా అనడం వల్ల అతనికి ఎంత బ్యాడ్ అవుతుందన్నది ఆమె ఆలోచించలేదు. ఇక తనుజపై వేసినట్టు తనపై టచ్ చేస్తే పడేసి తొక్కుతా అంటూ కమెంట్స్ చేసింది. పక్కన ఉన్న మాధురి కూడా అమ్మాయిలకు గోకడం కరెక్ట్ కాదని అంది. అయితే సోషల్ మీడియాలో వీరిద్దరి మీద డిస్కషన్ మొదలయ్యింది. ముఖ్యంగా ఆల్రెడీ పికిల్స్ వివాదంలోనే సోషల్ మీడియాలో రమ్య, మోక్ష వైరల్ అవ్వగా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళాక కూడా ఆమె కామెంట్స్ షాక్ అయ్యేలా చేస్తున్నాయి. రమ్య, కళ్యాణ్ విషయంలో చేసిన కామెంట్స్పై ఆడియన్స్ నుంచి కూడా నెగిటివిటీ మొదలైంది.